ఆత్మబంధువులకు శ్రీ లింగినేని శ్రీనివాసరావు గారు మంగళగిరి మండలము మరియు గుంటూరు దగ్గర అండి. మీరు ఎప్పటి నుంచో సాంప్రదాయ వైద్యము మరియు ఆయుర్వేద వైద్యం మీద చాలా మక్కువతోటి ప్రతి ఒక్క స్టాల్స్ అంటే ఎక్కడెక్కడైతే స్టాల్స్ పెడతారో అక్కడక్కడ స్టాల్స్కి వస్తారు. సో ఇక్కడ మేము విశాఖపట్నంలోని ఆర్గానిక్ మేళాలో ఉన్నామండి. వీరు చేసేటువంటి ఒక గొప్ప పని ఏంటంటే చాలామంది ఈ రోజులలో సిమెంట్ మీద నడవడం జరుగుతుంది. ఫ్లోర్ మీద, సిమెంట్ మీద, టైల్స్ మీద మనం తిరుగుతూ ఉన్నాం. యాక్చువల్గా మన శరీరం అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ తోటి పనిచేస్తుంది. అంటే ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే మన శరీరంలో ప్రతి కండరం పనిచేయాలన్నా, నాడీ మండలం పనిచేయాలన్నా ఖచ్చితంగా ఎలక్ట్రిఫికేషన్ ఉంటుంది. అయితే మీరు చూడండి, ప్రతి ఒక్క ఎలక్ట్రిక్ మిషన్ కానీ లేదా ఒక వస్తువు కానీ ఎర్త్ ఉంటుంది. ఎర్త్ అంటే తెలుసు కదండి, ఏదైనా ఒక మిషనరీకి ఫేస్, న్యూట్రల్ మరియు ఎర్త్ ఉంటుంది. కానీ ఇక్కడ మన మనుషులందరికీ ఏమైపోతుంది, మనం అందరము ప్లాస్టిక్ వస్తువులు, కుషన్తో కూడిన, రబ్బర్తో కూడిన చెప్పులు వేసుకుంటున్నాం కదా. మన శరీరంలో వచ్చేటువంటి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటారు. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే స్థిర విద్యుత్తు. ఈ స్థిర విద్యుత్తు ఏమవుతుందంటే భూమి మీదకి వెళ్ళట్లేదన్నమాట. దీంతో అందరికీ జబ్బులు వస్తున్నాయి. రీనల్ ఫెయిల్యూర్స్ కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, నిద్ర పట్టకపోవడము, ఇంకా భయంగా ఉండడము, పాల్పిటేషను, శరీరంలో ఎన్నో రకాలైనటువంటి టాక్సిన్స్ అలాగే ఉండిపోతున్నాయి అన్నమాట. ఏది జీవ రసాయన క్రియలు సరిగా జరగకపోవడం వల్ల, అంటే మెటబాలిక్ యాక్టివిటీ సరిగా జరగట్లేదు. దీనికి పరిష్కారంగా శ్రీ శ్రీనివాసరావు గారు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని మనకు చూపిస్తున్నారు. ఇది ఒక పట్టి అండి. ఈ పట్టిలో కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేద వనమూలికల యొక్క మిశ్రమము ఒక పట్టి రూపంలో తీసుకొచ్చారు. ఈ పట్టి చాలా చీప్ అన్నమాట. ఇది ఎవరైనా డిసీజ్ ఉన్న వాళ్ళు దినం మార్చి దినము అరికాలకు వేసుకోవాలండి. అరికాలకు ఇలా వేసుకొని నైట్ పడుకోవాలి, మార్నింగ్ దాన్ని తీసేయాలి. మీరు చూడొచ్చు, ఇలా నార్మల్గా ఉంటుందండి పట్టి. ఎప్పుడైతే విషం తీసుకుంటుందో నల్లగా అయిపోతుంది అనమాట. ఇలా మీరు రోజు మార్చి రోజు వాడుకోవచ్చు. లేదా ఏమైనా జబ్బులు లేనటువంటి వాళ్ళు వారానికి ఒకసారి వేసుకోవచ్చు అండి. మామూలుగా నైట్ వేసుకొని మార్నింగ్ తీసేస్తే మన శరీరంలో ఉన్నటువంటి, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ స్థిర విద్యుత్తు స్టోర్ కావడం వల్ల మనకి ప్రాబ్లం వస్తుంది. ఇంకొక విషయం అండి, ఖచ్చితంగా అందరికీ ఒకటి విన్నపం ఏంటంటే, అందరూ ఖచ్చితంగా దయచేసి కాలుకు చెప్పులు లేకుండా సాక్స్ లేకుండా భూమి మీద ఒక అరగంట సేపు దయచేసి నిలబడండి. భూమి అంటే మళ్ళీ టైల్స్ ఉన్నటువంటి, సిమెంట్ రోడ్డు ఉన్నటువంటి రోడ్డు కాదండి. భూమి అంటే మట్టిలో, తడి మట్టి అయితే శ్రేష్టము. అది ఏ నేల అయినా పర్లేదు. ఒక అరగంట సేపు నిలబడండి. మన శరీరంలో ఉన్నటువంటి స్టాటిక్ ఎనర్జీ అంటారు, అది భూమిలోకి అర్థ అవుతుంది. అప్పుడు మనకు అన్ని రకాల రోగాలు తగ్గిపోతాయండి. హరే కృష్ణ.